ఏమే, ఎవరైనా ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే లవ్ లెటర్ ఇస్తారు లేదా మంచి గిఫ్ట్ ఇస్తారు. నువ్వేంటే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చావు? వద్దుందా నీకు? ఇప్పటికైనా మించిపోయింది లేదు కానీ మీ బాస్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు చూసి ఐఎమ్ సారీ సార్, తొందరపడి రిజైన్ చేశాను, ఆ రిజిగ్నేషన్ లెటర్ చించండి అని అడిగే అంతే. చచ్చినా అడగను. నేనే తప్పు చేయలేదు. నేనలా అడిగితే చెయ్యని తప్పు ఒప్పుకున్నట్టే. మీ బాస్ కి నువ్వంటే చాలా ఇష్టం, అందుకే నువ్వు రిజైన్ చేసినా కూడా కంపెనీ బై లా అని అదని ఇదని నిన్ను 4 రోజులు ఆఫీస్ లోనే ఉండిపోమన్నారు. అంతేకాని నువ్వు రిజైన్ చేస్తే ఆయనకి ఇంకో సెక్రటరీ దొరకదా ఏంటి? నా ప్లేస్ లో ఎవతొచ్చినా ఈయన గారికున్న తిక్కకి 2 రోజులు కూడా వర్క్ చేయలేదు. నీకేం తెలుసు ఆయన గురించి? మనం మంచి చేస్తే మర్చిపోతాడు, తప్పు చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుని సాధిస్తాడు. దట్ ఈస్ మై బాస్ జీకే. జీ అంటే గీరా, కే అంటే కొవ్వు. బాయ్. అమ్మ నా కట్టింగ్. చారి గారు, సార్ మీరు నాకు లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 3 సంవత్సరాలు అవుతుంది సార్. సునీల్, ఆ? నువ్వు నా దగ్గర ఎప్పటి నుంచి ఉంటున్నావురా? ఆ, నువ్వు లాగులు వేసుకుని నేను అవి కూడా వేసుకున్నప్పటి నుంచి. ఏం లేదు, నాకున్న తిక్కకి నా దగ్గర 2 రోజుల కంటే ఎవరు ఎక్కువ పని చేయలేరు కదా. ఇన్ని సంవత్సరాల నుంచి మీరిద్దరు ఎలా పనిచేస్తున్నారని డౌట్ వచ్చింది. అసలే నా పేరు జీకే. జీ అంటే గేరా, కే అంటే కొవ్వు. ఎవరన్నా నేను అంత మాట అంది ఒక్క దెబ్బకే హెత్తను. అరే రే రే, ఆవేశపడకు. అలా అనే వాళ్లకు కట్టింగ్ ఎక్కువ. ఆ? ఏం ఎక్కువ? కట్టింగ్. ఇంతకీ ఎవరు సార్ మిమ్మల్ని అంత మాట ఉంది? ఎవరో ఫ్రెండ్ అన్నారులేండి. నాకు తెలియకుండా నీకు అంత కట్టింగ్ ఉన్న ఫ్రెండ్ ఎవరున్నారు? అను. నువ్వు అను, ఓసారి రా. నాకు అర్జెంట్ గా హిందూలో రియల్ ఎస్టేట్ కటింగ్ కావాలి. ఓకే సార్. ఇంకో కటింగ్ క్రానికల్ లోది కూడా. ఎస్ సార్. ఇంకో కటింగ్ అదే రోజు టైమ్స్ లో కటింగ్ కూడా కావాలి. అర్జెంట్ గా 2 నిమిషాల్లో ఈ కటింగ్స్ అన్ని నా టేబుల్ మీద పెట్టు. హాయ్, నువ్వు ఈ జాబ్ ఎందుకు మానేస్తున్నావో ఈ నాగార్జున సాగర్ కి తెలుసు. ఎందుకు? జీకేకి సెక్రటరీ గోకే అలవాటు ఉంది కాబట్టి, దానికి నువ్వు ఓకే అనలేదు కాబట్టి నిన్ను పీకేశాడు. యామ్ ఐ రైట్? దయచేసి మీరు వెళ్తారా? నేను నీ కంపెనీ ఇష్టపడతాను కాబట్టి నువ్వు వచ్చి నా కంపెనీలో జాయిన్ అయితే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. జీకే నీకు ఫ్లాట్ ఇస్తే నేను స్టార్ హోటల్ ఇస్తాను. జీకే నీకు కార్ ఇస్తే నేను సార్ ఆ ఫ్లైట్ ఇస్తాను. జీకే నడిస్తే నేను పరిగెడతాను. జీకే నవ్వితే నేను ఏడుస్తాను. జీకే టేబుల్ మీద దూకితే నేను మేడ మీద దూకేస్తాను. ఆ పంచి దరిద్రం వదిలిపోద్ది. ఈడిప్పుడు చూడు. హలో అను, ఏం చేస్తున్నావు? మీరు అడిగిన పేపర్ కటింగ్స్ అన్ని కట్ చేస్తున్నాను సార్. వాటితో పాటు నీ కటింగ్ కూడా కట్ చేయి, కొంచెం ఎక్కువైంది. సాయంత్రం తాజ్ కృష్ణలో పార్టీ ఉంది కదా, వాళ్ళు సెక్రటరీతో రమ్మన్నారు. నేను రానన్నా, ఫ్రెండ్తో వస్తా అన్నా. అలాగా, వెళ్ళండి. అది నువ్వే. నేను గేరా కొవ్వుతో వస్తాను, నువ్వు మాత్రం అందంగా గ్లామరస్ గా రా. అందంగా నిన్నెలా పడేస్తాను.